వెల్కమ్ టు ఇట్స్ యువర్ మనీ. గత వారం ఎపిసోడ్లో మనం చూసినట్టయితే లోన్స్ విషయాలు తెలుసుకున్నాం. ఆ లోన్స్ విషయాల్లో ముఖ్యంగా హోమ్ ఫైనాన్స్ లోన్స్ అంటే ఏంటి, హోమ్ ఫైనాన్స్లో కావాల్సిన ఇంట్రెస్ట్ రేట్స్, హోమ్ ఫైనాన్స్ తీసుకునే ముందు ఆ ప్రాసెసింగ్ ఫీ, పెనాల్టీస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే విషయాల్ని తెలుసుకున్నాం. ఈ వారంలో మనము పర్సనల్ లోన్స్ అంటే ఎలా తీసుకోవాలి, పర్సనల్ లోన్స్ మనకి ఇంపార్టెంటా కాదా, పర్సనల్ లోన్స్ని అసలు మనకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా, అందులో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా వేరీ అవుతాయి అనే విషయాలు తెలుసుకుందాం. అదే కాకుండా ఈ ఎడ్యుకేషన్ లోన్స్ కూడా మన బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి కదా, ఈ ఎడ్యుకేషన్ లోన్స్ కూడా అది ఎలా బెనిఫిట్ అవుతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఉన్న బెనిఫిట్స్ని ఎలా పొందితే బాగుంటుంది, స్టూడెంట్స్ కానీ పేరెంట్స్కి ఎలా పోతే బాగుంటుందని తెలుసుకుందాం. మొదటిగా వస్తే పర్సనల్ లోన్స్లో మనకి ముఖ్యంగా ప్రతి మనిషి ఒక లోన్ తీసుకునే ముందు ఒక పర్పస్ అనేది ఉంటుంది. ఆ పర్పస్లో మెయిన్ మనం గుర్తించాల్సిందంటే, ఒక లోన్ తీసుకునే ముందు మనకి ఆ లోన్ మల్టీపర్పస్ లోన్ అంటే ఏదో విధంగా లోన్ తీసుకొని ఏదో విషయానికి వాడుదాము, అది 1 lakh ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు, 2 lakhs ఉండొచ్చు, ఏదో పర్పస్ కోసం ఏదో డెట్ క్లియర్ చేయడానికి పర్సనల్ లోన్ తీసుకుంటూ ఉంటాము. దాన్ని మల్టీపర్పస్ లోన్ చెప్తూ ఉంటాం. సెకండ్ విషయానికి వస్తే ఈ కన్జ్యూమర్ లోన్స్ అని చెప్తుంటాం. కన్జ్యూమర్ లోన్స్ అంటే మనకి ఇప్పుడు గోద్రేజ్ కానీ, వోల్టాస్, ఎల్జీ ఇలాంటి కంపెనీస్, శాంసంగ్, వీళ్ళన్ని కంపెనీస్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ మనకి ఎవ్రీ ఫెస్టివ్ సీజన్లో లాంచ్ చేస్తూ ఉంటారు. లాంచ్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్స్ని డైరెక్ట్గా కన్జ్యూమర్ లోన్స్ ఇవ్వాలి అంటే మనకు ఒక షాపర్ స్టాప్స్ కానీ, లైఫ్ స్టైల్ అని డిఫరెంట్ ఈ నేషనల్ రీటైల్ చైన్స్తోని టైప్ చేసుకొని వాళ్ళ ద్వారా ఈ కన్జ్యూమర్ లోన్స్ని రీటైల్ కస్టమర్స్కి ప్రొవైడ్ చేయడం అవుతుంది. మూడో విధంగా చూసుకుంటే ప్రతి ఇండివిజువల్ ఒక పర్సనల్ లోన్ తీసుకొని ఒక వెకేషన్కి వెళ్ళడమో, ఒక ట్రావెల్కి వెళ్ళడమో, లేకపోతే ఒక టెంపుల్ విజిట్ చేయడమో, తిరుపతి లాంటి టెంపుల్, దానికోసం కూడా చాలామంది ఒకేసారి 1 lakh 2 lakh అరేంజ్ చేసుకోలేక పర్సనల్ లోన్స్ తీసుకునే అవసరం ఉంటుంది. అదేవిధంగా మన ప్రతి కుటుంబంలో ఒక మ్యారేజ్ ఒకేషన్ అనో, ఒక ఎంగేజ్మెంట్, ఒక బర్త్డే పార్టీ అని, లేకపోతే రిలీజియస్ ఈవెంట్స్, ఒక పూజ చేసుకోవడము, అలాంటి ఒకేషన్లో కూడా మనకి డబ్బు అవసరం ఉన్నప్పుడు పర్సనల్ లోన్స్ అని ఒక ఆలోచన వస్తుంది మనకి. అదే కాకుండా మన కిడ్స్ అంటే స్టూడెంట్స్ కానీ, పెద్దలకు కానీ, ప్రొఫెషనల్స్కి ఒకేసారి ఒక ల్యాప్టాప్ కొనుక్కుందాము, ఒక డెస్క్టాప్ తీసుకుందాము, 30-40,000, అది ఆ డెస్క్టాప్ కంప్యూటర్స్ తీసుకున్నప్పుడు మనకి ఇండైరెక్ట్గా బ్యాంక్ ఏంటంటే ఫైనాన్స్ చేయడము, ఆ ఫైనాన్స్తో మనం తీసుకోవడము, ఇన్ని డిఫరెంట్ టైప్స్లో మనకి ఒక పర్సనల్ లోన్ అనే ప్రోడక్ట్ని ఒక బ్యాంక్ ద్వారా కొంటూ ఉంటాం మనము. సో ఈ పర్సనల్ లోన్కి ఎలిజిబిలిటీ అంటే ఎలా ఉంటుంది? ఎలిజిబిలిటీ అంటే ఫస్ట్ మనకి ఒక బ్యాంక్ చూసేది ఏంటంటే, అసలు ఈ పర్సనల్ లోన్ తీసుకునే ఇండివిజువల్ అతను సాలరీడ్ ఎంప్లాయా, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనలా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ అని చూస్తారు అన్నట్టు. మనకు సాలరీడ్ ఎంప్లాయీ చూసుకున్నాం అనుకోండి,